అధికారులు, అనధికారులు, కార్యాలయాలు, ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులు అందరికీ పనులు ఉంటాయి. శని ఆదివారాల సమయం అయితే ఈ కార్యక్రమాన్ని బాగా చేయడానికి అవసరమైన మేరకు ఇంటి దగ్గర ఉండి పనిచేసుకోవడము, తమ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడము, అధికారులు కూడా వాళ్ళ కార్యాలయాల్ని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 3వ శనివారం కింద దీన్ని గుర్తించడం జరిగింది. పోయిన మాసంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కడప నియోజకవర్గంలో మైదుకూరుకి రావడం జరిగింది. ఈ వారం నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గానికి వారు రావడం, ఈరోజు అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారితో పాటు మున్సిపల్ శాఖ మంత్రి మన జిల్లా వారు శ్రీ పొంగూరు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా. అయితే అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరగాలి కాబట్టి ఏ ప్రాంత ప్రతినిధి ఆ ప్రాంతంలో ఉండాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ మంత్రిగా నేను అక్కడికి వెళ్ళాల్సి ఉండే, కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం మీరు శాసనసభ్యులుగా, మంత్రులుగా మీరు పనిచేయండి అని నాకు కానీ ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఫారూక్ గారికి కానీ ఆదేశాలు ఇవ్వడంతో నేను మన జిల్లాలో కార్యక్రమానికి, ఫారూక్ గారు వారు నంద్యాలలో కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా 175 నియోజకవర్గాలు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. పరిశుభ్రతని సాధించడంలో మనం భారతదేశంలో ముందు స్థానంలో ఉండాలనేటువంటిది ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే అందరం కూడా ఒక అవగాహనతో పనిచేస్తున్నాం. మనకే కాదు అవగాహన, అందరికీ అవగాహన రావాలి. మంత్రో ఒక ఎమ్మెల్యేనో లేకుంటే ఒక అధికారి చేస్తే వచ్చేది కాదు. ప్రతి ఇంటిలో ఇది ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పానికి ఒక